సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. బీహార్లో ఏం జరుగుతోంది? స్ట్రాంగ్ రూమ్ వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియా కూటమికి చెందిన ఆర్జేడీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా బీహార్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి భారీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ ఆర్జేడీ ఆరోపించింది. దీంతో ఈ వీడియోలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరోవైపు ఆర్జేడీ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. ఆర్జేడీ ట్విట్టర్లో పోస్టు చేసిన వీడియో ప్రకారం సమస్తీపూర్లోని మొహియుద్దీన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్ట్రాంగ్ రూమ్ లోకి కొందరు వ్యక్తులు ప్రవేశించడం కనిపించింది. వారంతా ఎవరు? స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏం చేస్తున్నారు? అక్కడి పరిస్థితులపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ అధికారులను ఆర్జేడీ డిమాండ్ చేస్తుంది. బీహార్ నుండి ఓట్లను దొంగలించడానికి కొంతమంది బీహార్ వ్యతిరేక వ్యక్తులతో కలిసి ఒక దొంగ పనిచేయాలనుకుంటున్నాడు అని సంచలన ఆరోపణలు చేస్తుంది. ఇదే సమయంలో స్ట్రాంగ్ వద్ద భద్రత పెంచాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో వీడియోలో ఆర్ఎన్ కాలేజీలో కౌంటింగ్ కోసం భద్రపరిచిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆర్జేడీ ఆరోపణలు చేసింది. ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మేనేజ్ చేస్తున్నారని, దీంతో ఈవీఎం ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు అనుమానంగా ఉందని కామెంట్స్ చేసింది. మహానార్ 129 అసెంబ్లీ స్థానంలో ఉన్న ఈ ఆర్ఎన్ కాలేజ్ కౌంటింగ్ సెంటర్ లో సీసీటీవీలను ఆఫ్ చేశారని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు ఆర్జేడీ నాయకులు. వైశాలి జిల్లాలోని హాజీపూర్లో స్ట్రాంగ్ రూమ్ దగ్గర అనుమానాస్పద పరిస్థితులు నెలకొన్నాయని మరో వీడియోలో తెలిపారు. రాత్రివేళ పికప్ వ్యాన్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఆ వ్యాన్ వెళ్లేటప్పుడు సీసీటీవీ కెమెరాలు స్విచ్ ఆఫ్ అయినట్లు చూపిస్తోంది. అక్కడున్న పెద్ద సీసీ కెమెరా ఆఫ్ అయ్యింది, మిగతావి ఆన్ లో ఉన్నాయి. ఇది అనుమానాలకు తావిస్తోందని ఆర్జేడీ ఆరోపిస్తోంది. ఆర్జేడీ ఫిర్యాదులపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. దీనిపై ప్రాథమిక విచారణ నిర్వహించినట్లు తెలిపిన ఎన్నికల సంఘం కంట్రోల్ రూమ్ ద్వారా స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారికంగా ఓ ప్రకటనలో తెలిపింది. మహానార్ వద్ద డిస్ప్లే స్క్రీన్ ఆటో టైమ్అవుట్ కారణంగా కొంతసేపు ఆగిందని, ఆ వెంటనే తిరిగి ప్రారంభమైందని ప్రకటించింది. మహానార్ మెయిన్ కంట్రోల్ రూమ్ ఫీడ్ చెక్కు చెదరలేదని, ప్రతి నిమిషం రికార్డ్ అవుతుందని తెలిపింది. కాస్త ఆలస్యంగా కాలేజీకి రావడం వల్ల స్ట్రాంగ్ రూమ్ లో సిబ్బందిని బయట వ్యక్తులు అని భ్రమపడ్డారంటూ ఈసీ క్లారిటీ ఇచ్చింది. 3 అంచెల భద్రతా వ్యవస్థ కలిగిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ప్రతి మూమెంట్ ను ఎంట్రీ చేస్తున్నామని తెలిపింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.